ఏపీలో ఎలాగైనా సరే బౌన్స్ బ్యాక్ కావాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నామో ఎలా పోగొట్టుకున్నామో అలానే తిరిగి తెచ్చుకోవాలనే నినాదంతో జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తోంది. దీనికోసం వైఎస్ షర్మిలను రంగంలోకి దింపింది. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన వైఎస్ఆర్ కూతురు అయిన షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసి ఉంచిందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబడాలంటే పోరాడక తప్పని పరిస్థితిలో షర్మిలపై అధిష్టానం నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించింది. ఇలాంటి పరిస్థితిలో తనకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడంపై షర్మిల రియాక్ట్ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష పదవి విషయంలో తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు నమ్మకంగా పూర్తి నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎంపీ మాణిక్యం ఠాగూర్ కి కూడా షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు వివరించారు. తన కోసం పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర నేతల మద్దతు కూడా కోరుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు వారి అనుభవ నైపుణ్యంతో తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నానని షర్మిల రాసుకొచ్చారు. అయితే ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలకు అసలైన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయం. పొత్తులు ఎత్తులు అంటూ ఏపీలో పార్టీలు కత్తులు దూస్తున్న వేళ కాంగ్రెస్ తన ఉనికి ఎలా చాటుకుంటుంది? హస్తం పార్టీ ఘోరంగా ఫెయిల్ అయితే షర్మిల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.